రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై నెగిటివ్ ట్రోల్స్, పక్కా ప్లానింగ్తో పైరసీ. కానీ స్పందించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్. సినిమా అంటే సామాన్యుడికి తక్కువ ధరలో దొరికే వినోదం. మరి ఆ వినోదాన్ని కూడా పైరసీ చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న సంక్రాంతికి విడుదలయ్యింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా ఈ సినిమా పైరసీ వెర్షన్ను సుమారు 45 మందితో కూడిన టీం ఆన్లైన్లో లీక్ చేసింది. పైరసీతో పాటు సినిమాపై నెగిటివ్ ట్రోల్స్, పోస్టులతో సోషల్ మీడియాలో సినిమాపై పూర్తిగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. పైగా ఊరికి దూరంగా ఉండేవాళ్ళు సంక్రాంతి సందర్భంగా ఇంటికి వెళ్ళి సరదాగా కుటుంబంతో కలిసి సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళు ప్రయాణించే బస్సులోనే గేమ్ చేంజర్ పైరసీ సినిమాను ప్రదర్శించడం ఎంతవరకు న్యాయమో చెప్పండి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ లోకల్ టీవీ అనే లోకల్ ఛానల్లో పైరసీ సినిమా వెర్షన్ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసింది. దీనిపై చిత్ర బృందం కేసు వేయగా వైజాగ్ లోకల్ పోలీసులు ఆ ఛానల్ స్టాఫ్ను అరెస్ట్ కూడా చేశారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై స్పందించలేదు. పైరసీ అనేది చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా చాలా వరకు నష్టం తీసుకొస్తుంది. పైగా 450 కోట్లు పెట్టుబడి పెట్టిన గేమ్ చేంజర్ సినిమాపై ఆ నష్టం ఇంకా భారీ స్థాయిలో ఉండొచ్చు. డిప్యూటీ సీఎం కానీ, చిరంజీవి కానీ ఎందుకు స్పందించాలి అంటే కేవలం మెగా ఫ్యామిలీ సినిమాకి ఎందుకు ఇలా జరిగింది? ఇదే సంక్రాంతికి ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవ్వగా ఇంత నెగిటివ్ ట్రోలింగ్ కానీ, ఇంత పైరసీ కానీ కేవలం మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ సినిమాకి మాత్రమే ఎందుకు చేశారు? ఈ సినిమా నష్టమంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాత పైన పడుతుంది. అసలు ట్రావెల్ బస్సులో పైరసీ సినిమాలు ప్రదర్శించడం ఏంటి? ఇటువంటి తప్పు ఇంకెప్పుడు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీనిపై ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే ఇకపై రిలీజ్ అయ్యే సినిమాలపైన కూడా ఇలాంటి నెగిటివ్ రివ్యూలు, పైరసీలు జరిగే అవకాశం లేకపోలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.